హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే CCMA సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో వీడియో మొత్తం చూస్తే మాత్రం ఏవైతే మీరు చెప్పినది ఫాలో అవుతే మాత్రం కంపల్సరీగా మీరు O గ్రేడ్ అనేది స్కోర్ చేయొచ్చు CCMA సబ్జెక్ట్లో. ఓకే, కమింగ్ బ్యాక్ టు ది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ, మొత్తం మీకు 5 యూనిట్ సిలబస్ అనేది ఉంటుంది. యూనిట్ 1 ఇంట్రొడక్షన్, యూనిట్ 2 బడ్జెట్ కంట్రోల్ అండ్ స్టాండర్డ్ కాస్టింగ్, యూనిట్ 3 టెక్నిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, యూనిట్ 4 ఈజ్ ఫండ్స్ ఫ్లో అనాలిసిస్ అండ్ యూనిట్ 5 ఈజ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్. ఓకే, సో 5 యూనిట్స్ అనేది మీ సిలబస్ కంటెంట్లో ఉంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి వచ్చేసరికి 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్లో 3 అవర్స్ ఉంటుంది. పాసింగ్ మార్క్స్ మీకు 32 to 36 రేంజ్లో ఉంటుంది. ఓకే, పార్ట్ ఏలో మీరు 5 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్ అంటే 20 మార్క్స్. ఈ 1 to 8 క్వశ్చన్స్లో వాళ్ళు థియరీతో పాటు ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఓకే, అండ్ ఇది పార్ట్ ఏ. పార్ట్ బిలో కూడా మీ అందరికీ తెలుసు కదా, 9th క్వశ్చన్లో A and B ఉంటుంది, ఏదైనా ఒకటి రాయాలి. సో 9th క్వశ్చన్ యూనిట్ 1 నుంచి అడుగుతాడు, 10th క్వశ్చన్ యూనిట్ 2, 11th క్వశ్చన్ యూనిట్ 3, 12th క్వశ్చన్ యూనిట్ 4, 13th క్వశ్చన్ యూనిట్ 5. సో ఇట్లా మీకు అడిగే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 9th ఏలో మీకు ఇంట్రొడక్షన్ టు మేనేజ్మెంట్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్, 9th బిలో డెసిషన్ మేకింగ్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్. థియరీ అయినా అడగొచ్చు, ప్రాబ్లమాటిక్ అయినా అడగొచ్చు. ఏదైనా ఒక్క చాప్టర్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో సేమ్ అలాగే 10th ఏలో బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ నుంచి ఒక క్వశ్చన్, 10th బిలో స్టాండర్డ్ కాస్టింగ్ నుంచి ఒక క్వశ్చన్. సో ఈ రెండిట్లో కూడా ఏదైనా ఒక చాప్టర్ నేర్చుకుంటే మీకు 12 మార్క్స్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు. కాబట్టి 2 చాప్టర్లు నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, యూనిట్ ఏమంటారు 11th క్వశ్చన్ యూనిట్ 3 నుంచి 11th ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, B రేషియో అనాలిసిస్. ఈ రెండిట్లో కూడా ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. 12thలో మీకు ఒకటే కాన్సెప్ట్ ఉంది, ఫండ్ ఫ్లో అనాలిసిస్. కంపల్సరీగా ఫండ్ ఫ్లో అనేది నేర్చుకోవాలి. సో కంపల్సరీగా ప్రాబ్లమాటిక్ క్వశ్చన్ అనేది మీరు అటెంప్ట్ చేస్తారు. ఓకే, 13th క్వశ్చన్ A అండ్ 13th క్వశ్చన్ B రెండు కూడా మీకు క్యాష్ ఫ్లో కాన్సెప్ట్ నుంచి అడుగుతాడు. ఇందులో కూడా వేరే చాప్టర్ ఏం లేదు, ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఒకటే. ఈజీ చాప్టర్స్ ఏంటి అని అంటే ఈ 5 చాప్టర్స్ మీరు నేర్చుకుంటే క్వశ్చన్ పేపర్ని ఫుల్గా అటెంప్ట్ చేస్తారు. O గ్రేడ్ కూడా మీరు స్కోర్ చేయొచ్చు. ఈ 5 చాప్టర్స్లో మీరు ప్రాబ్లమాటిక్తో పాటు థియరీ కూడా నేర్చుకోవాలి. సో ఎలాగో మనం ఆల్టర్నేట్గా ఒక చాప్టర్ వదిలేస్తున్నాం కాబట్టి థియరీతో పాటు ప్రాబ్లమాటిక్ కూడా నేర్చుకోవాల్సిందే. ఓకే, సో దిస్ ఈస్ ద ఈజియెస్ట్ చాప్టర్ టు ప్రిపేర్ ఫర్ 80 మార్క్స్ పేపర్, ఎస్పెషల్లీ ఫర్ CCMA సబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ 4 మార్క్స్కి థియరీ క్వశ్చన్స్ రాస్తున్నట్టయితే కంపల్సరీగా 1.5 సైడ్ రాసినట్టు కంపల్సరీగా చూసుకోండి. ఓకే, మినిమం 1.5 సైడ్ రాయాలి. ఒకవేళ 12 మార్క్స్కి రాస్తున్నట్టయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ 3 సైడ్స్ అనేది మీరు రాయాలి, కంపల్సరీగా రాయాలి. సో అలా రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ గెయిన్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద థింగ్. సో ఇవన్నీ టిప్స్ అనేది మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు మనం షార్ట్ 4 మార్క్స్కి డిస్కస్ చేసుకుందాం. సో యూనిట్ 1లో థియరీ అడిగితే మాత్రం ఈ 3 క్వశ్చన్ నుంచి అడుగుతాడు. యూనిట్ 2 నుంచి థియరీ అడిగితే మాత్రం ఈ 3 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీగా అడుగుతాడు. సో ఎక్కువ మీకు స్ట్రెస్ లేకుండా 3 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను కాబట్టి మీరు ఇవి మాత్రం నేర్చుకుంటే కంపల్సరీగా థియరీ క్వశ్చన్స్ పార్ట్ ఏలో ఏవైతే వస్తాయో మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా, మరి పార్ట్ ఏలో ప్రాబ్లమాటిక్ ఏమొస్తాయి అని అంటే, సో స్క్రీన్ మీద మీకు ఫొటోస్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ సమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. 4 మార్క్స్కి వాడు ప్రాబ్లమాటిక్ అడిగితే ఇలాంటి మెథడ్లోనే వాడు కంపల్సరీగా అడుగుతాడు క్వశ్చన్ పేపర్లో. ఓకే, సో నేనేం ఎక్కువ ఏం చెప్పట్లేదు, యూనిట్ నుంచి ఒక్కొక్క ప్రాబ్లమాటిక్ మెథడ్ అనేది ఇచ్చి ఉన్నాను. సో జస్ట్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి 4 మార్క్స్, 20 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయగలుగుతారు. ఇప్పుడు 60 మార్క్స్ అంటే 12 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి అంటే, యూనిట్ 1 నుంచి థియరీ ప్రిపేర్ అవుతున్నట్టయితే కనుక మేనేజ్మెంట్ అకౌంటింగ్ దాని యొక్క ఫీచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటే 2 క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చాను ఇప్పుడు స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుందో అవి నేర్చుకోండి. యూనిట్ 2లో ఒకటే క్వశ్చన్, యూనిట్ 3లో కూడా ఒకటే క్వశ్చన్, యూనిట్ 4, యూనిట్ 5 నుంచి కంపల్సరీగా ప్రాబ్లమాటిక్ నేర్చుకోండి మా. ఓకే, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ నుంచి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే థియరీ అడుగుతాడు 12 మార్క్స్కి, కానీ బెటర్ ప్రాబ్లమాటిక్ నేర్చుకోండి. యూనిట్ 1లో కూడా ప్రాబ్లమాటిక్ కంపల్సరీగా నేర్చుకోండి. యూనిట్ 2లో బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్ ప్రాబ్లమాటిక్ నేర్చుకోండి.
ఓకే. యూనిట్ 3 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్, అంటే ఇందులో వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది, ప్రాబ్లమేటిక్ ఏమీ డిఫికల్ట్ ఉండదు మీకు. మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది త్వరగా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలా వద్దా అనేది కూడా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి డిస్ప్లే చేస్తున్నానో పిక్చర్స్, అవి కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయగలిగితే ఇలాంటి మెథడ్స్ నుంచే మీకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేటివి వస్తాయి, ఎక్స్ట్రా ఏమీ రావు. ఓకే. సో ఏవైతే ఈ మెథడ్స్ ఫాలో అవుతున్నారో, ఈ మెథడ్స్ నేర్చుకుంటున్నారో, వాల్యూస్ ఒక్కటి చేంజ్ అయ్యి రిమైనింగ్ అంతా స్టఫ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే. ఐ హోప్ దట్ మీకు ఈ వీడియోలో చెప్పిన CCMA గురించి అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిపరేషన్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.